మీరు ఎక్కడున్నా సరే ఈ కోమల్ని ఒకసారి దర్శించుకుంటే మనకి మంచిది, చాలా ఆనందంగా ఉంది చూడడానికి. ఈ కోవలు మన భారతదేశంలో ఇక్కడ తప్పింది ఇంకెక్కడా లేదు. సోదరా, అది అక్కడ అగుపడుతుందే ఛత్రపతి శివాజీ విగ్రహం నుంచి జంక్షన్ నుంచి మనం కుడి చేతి వైపు తిరిగి తిన్నగా వెళ్ళిపోలే. ఈ చోటు గురించి చాలామంది తెలియదు. ఈ వీడియో మాత్రం ఏమి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసండి. ఇగో ఇదే తాండా గ్రామం. ఇది ఇగో ఈ కోవెల నుండి ఆంజనేయ కోవెల నుండి కుడివైపు తిరిగి మనం తిన్నామో లోపలికి వెళ్ళిపోవాలి. చూస్తాను కదా, కొంచెం దూరం వెళ్ళాక ఇగో ఇక్కడ మనకి భూకైలాస ద్వాదశ జ్యోతిర్లింగాల దేవస్థానం కనిపిస్తుంది బోర్డు. అలాగే ఈ కోవుల గురించే ప్రత్యేకంగా ఈ రోడ్డు వేశారు. చూడండి, చుట్టుపక్కల పంట పొలాలు అలాగే చెరువు. మనము చాలా కోవులకి కాలు కడుక్కొని దర్శించుకోవడానికి వెళ్తాం, కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. పీకల్లోతో నీటిలో ములిగేసి ఆ శివాన్ని దర్శించుకోవాలి. ఇక్కడ ఈ కోవుల ఒక సామాన్యమైన వ్యక్తి కట్టారు. ఆయన సంపాదించే సంపాదనలోంచి 60% పక్కన పెట్టి ఈ కోవెలు నిర్మించారు. ఆయన ఎవరో కాదు, మరి వాసు పవర్ నాయక్ గారు అంటారు ఆయన్ని. ఈ కోవెల ధర్మకర్త. ఇదిగో మనం ఈ కోవెల దగ్గరికి వచ్చేసాం. మనము వెళ్ళిపోవాలి కోవెలకి. ఏమైనా ఇక్కడ బ్యాగులు ఫోన్లు ఏమైనా ఉంటే ఇగో ఈ లాకర్లో పెట్టేయాలి. మనం లాకర్లో పెట్టేసి ఆ శివాన్ని దర్శించుకొని లోపలికి వెళ్ళిపోవాలి మనం. ఎందుకంటే నీళ్ళు ఉంది కదా, ఫోన్లు ఏమైనా తడిసిపోతాయి అనేసి అందుకే ఇక్కడ పెట్టేసుకోవాలి మనం. నేనైతే పెట్టాను ఇక్కడ. అలాగే చూడండి, ఈ చుట్టూ పొలాల మధ్యన ఈ కోవెల 2 ఎకరాల విస్తీర్ణంలో కట్టారు ఆ వాసు పవర్ నాయక్ గారు. చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది ఈ కోవెల. ఇవ్వండి అక్కడ అగుపడతాను రే బోటు మీద, ఆయనే ఈ కోవెల ధర్మకర్త. ఇక్కడ మనం టికెట్లు తీసుకుని లోపలికి వెళ్ళాలి. నేనైతే టికెట్ తీసుకున్నాను, మనిషికి వచ్చి 100 రూపీస్ టికెట్. నాతో పాటు పారండి చూసేద్దాం. నానైతే టికెట్లు తీసుకుని ఇగో ఈ పక్క నుండి సందులో వెళ్ళిపోతాను. నాతో పాటు పారండి, భూకైలాస దర్శనం చేసేసుకున్నాను. నాతో పాటు పారండి, భూకైలాస దర్శనం చేసేసుకున్నాను. ఇక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది పడకుండా, తోసుకోకుండా, ఏం కాకుండా చుట్టుపక్కల గజాల షట్టర్లు భలే కట్టారు. అలాగే కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఇగో ఇక్కడ మనకి శక్తిపీఠలు కనిపిస్తాయి, అమ్మవార్లు. ఈ శక్తిపీఠలు చెక్కడం కోసం తమిళనాడు నుండి శిల్పులు తెచ్చి చెక్కించారు. మీరు కూడా దండం పెట్టుకోండి ఈ శక్తిపీఠాలకి. చూస్తారు కదా, మనం దర్శించుకున్నాం. ఇప్పుడు అలా ముందుకు వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ 1 కాదు 2 కాదు, ఏకంగా 65 అడుగుల విగ్రహం ఆ శివయ్య. చూడండి, కింద నుండి మీద చూస్తే ఆకాశాన్ని తాకేంత శివయ్య అంతటి విగ్రహం ఇక్కడ. చూస్తాం కదా, ఆ శివయ్య పక్కనే అలాగే చిన్న చిన్న విగ్రహాలు చాలా చక్కగా చెక్కారు. మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో శివయ్య కనిపిస్తారు. ఇక్కడ కూడా దండం పెట్టుకుని మళ్ళీ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా ఇలా మొత్తం ప్రదక్షిణ చేస్తున్నట్టే అనిపిస్తుంది చుట్టూ. చూసారు కదా, ఈ కోవెలు వచ్చి 2010లోన ప్రారంభోత్సవం చేశారు. ఈ కోవెల ఆ ధర్మకర్త వాసు పవర్ నాయక్ గారు. ఈ కోవెల కోసం 11 శివలింగాలు. మనము 11 రాష్ట్రాలు తిరుగుతాం కదా ద్వాదశ లింగాలకి. ఇక్కడే అన్నీ ఉంటాయి. ఇక్కడ బాబాయ్కి టోకెన్ ఇస్తేనే లోపల పంపిస్తారు. టోకెన్ లేకపోతే మనకి లోపలికి ఎవరిని పంపించారు ఇక్కడికి కోవిడ్లోకి దర్శనానికి. మీరు తీసుకోవడం మర్చిపోకండి టోకెన్లు. మీరు చూపించే కదా ఇంతకుముందు, అక్కడ తీసుకోవాలి టోకెన్. అలాగే ఇక్కడికి వచ్చే జనాల నుండి వాళ్ళు చెప్పే మాట వినేద్దాం. అదే శివానికి కూడా దర్శించుకున్నారు కదా, అదే మీ మాటలో కొన్ని చెప్పండి అన్న. మంచిగా సంతోషంగా అనిపిస్తుంది. లోతు ఏమైనా ఉందా అక్కడ? లోతేం లేదు. ఎక్కడ వరకు వస్తుంది? ఇగో ఈ నీటిలో మనం దిగి లోపలికి వెళ్ళి ఆ శివాన్ని దర్శించుకోవాలి. 11 శివలింగాలు ఉంటాయి. ఈ శివలింగాలను ప్రతిష్ఠించడం కోసం రామేశ్వరం నుండి సిద్ధుల్ని, అలాగే వారణాసి నుండి సిద్ధుని తెచ్చి పూజలు చేసి ప్రతిష్ఠించారు ఇక్కడ ఆ శివలింగాలని. ఇలాగే ఇదిగో ఈ నీటిలో లోపలికి వెళ్ళిపోవాలి శివాన్ని దర్శించుకోవడం కోసం. అలాగే ఇక్కడ
చూసారు కదా సోదరా, పోలేదు ఎంత అందంగా ఉందో చూడడానికి. పదకొండు గుమ్మాలు దాటి మనం ఆ శివాన్ని దర్శించుకోవాలి. నాతో పాటు అంటే ఇతర వాళ్ళకే మిగులుతాయి. పిల్లలతో వచ్చే వాళ్ళు మాత్రం అమ్మ నాన్న మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకుని పిల్లలు బుర్రపండు వేసుకుని భుజాల మీద వేసుకొని శివాన్ని దర్శనం చేసుకుందాం. నాతో పాటు పాడండి. వచ్చే మీరు ఎక్కడున్నా సరే ఈ కోముల్లో ఒకసారి వచ్చి దర్శించుకుంటే మనకి మంచిది, చాలా ఆనందంగా ఉంది చూడడానికి. ఈ కోవలు మన భారతదేశంలో ఇక్కడ తప్పింది ఇంకెక్కడా లేదు. చూస్తున్నారు కదా 11 గుమ్మాలు. చూస్తుంటే గుమ్మానికి శివలింగం లెక్క ఉంటుంది. నాతో పాటు పాడడానికి చూసేద్దాం. చూస్తున్నాం కదా, చాలా ఆనందంగా ఉంది. ఇలాగ దీంట్లో అర్థం దర్శించుకోవడానికి అవడానికి నాకైతే చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా జీవితం ఒకసారి అయినా సరే ఇంకో ఊరికి వచ్చి ఆ శివాన్ని దర్శించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్నపిల్లలు నీటిలో ముడుతూ వాళ్ళ ఆనందానికి అవధలే లేవు అసలు. ఆ శివాన్ని దర్శించుకోవడానికి అంత ఆనందంగా సంతోషంగా ఉన్నారు. వచ్చినప్పుడు ఏదో తెలియని ఆనందం వస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాగే ఉంది ఇక్కడ. మరి ప్రతి శివలింగానికి మన చేతులతోనే అభిషేకం చేయవచ్చు. చూస్తారు కదా ఎంత గెంతులు వేసుకున్నాను సరదాగా ఆనందంగా. ఈ శివలింగానికి నాతో పాటు పిల్లలు కూడా చేస్తారు అభిషేకం. ఓం నమ శివాయ, హరహర శంభో శంకర. శివయ్య స్మరించుకుంటూ మనము ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఆ శివయ్యని దర్శించుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నాతో పాటు ఓం నమ శివాయ, హరహర మహాశంభో శంకర. ఇప్పుడు మనం 11 శివలింగాలు దర్శించుకున్నాం కదా, ఇప్పుడు పెద్ద శివలింగాలు దర్శించుకుని లోపలికి వెళ్ళిపోతాం. ఇదే గర్భగుడి. ఈ కిందగా లోపలికి వెళ్ళిపోతే అక్కడ అవ్వబడుతుంది కదా, అదే గర్భగుడి. దండం పెట్టుకోండి. హరహర మహాదేవ్ శంభో శంకర. సోదరా, నాకైతే శివయ్య దర్శనం చాలా మంచి జరిగింది సోదరా. అలాగే మీ గురించి కూడా శివయ్య దగ్గర మొక్కున్నాను సోదరా. నేను చొక్కా ప్యాంటు మార్చుకొచ్చేద్దాం, గుడి మొత్తం చూసేద్దాం. అలాగే గుళ్ళో పప్పు కూడా పెడతారు, తినేద్దరే. నాతో పాటు పారండి సోదరా. ఇదిగోండి సోదరా, ఈ ముక్కలు ఉన్నాయి కదా సోదరా, పప్పు పొడికి ఈ ముక్కలు చూపిస్తే మనకి భోజనం పెడతారు సోదరా. చూస్తారు కదా సోదరా, ఇదిగోండి చూసేయండి. ఈ టికెట్లు కంపల్సరీ ఉంచుకోవాలి, నీటిలో పడేయకండి. నాతో పాటు పారండి సోదరా. శివయ్య దర్శనం అయిపోయింది. అలాగే నేను చొక్కా ప్యాంటు మార్చేసుకున్నాను సోదరా. పక్కన గుళ్ళు ఉన్నాయి, నాతో పాటు పారండి చూసేద్దాం. చాలా బాగుంటాయి, నాతో పాటు పారండి. అలాగే వృద్ధులు అలాగే వికలాంగులకు కూడా ఇగో ఈ పక్క అగుపడుతుంది కదా, ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళి ఆ శివాన్ని దర్శించుకోవచ్చు. చూడండి, అగోండి అక్కడ అగుపడుతుంది కదా, అదే ఆ గుమ్మం వెళ్ళి లోపలికి వెళ్ళాలి. వెళ్తే ఆ శివాన్ని దర్శించుకోవచ్చు. ఈ పక్కన చూడండి నటరాజ స్వామి రాక్షసుల మీద భలే ఉంది చూస్తుంటే. చూడండి నటరాజ స్వామి, చూసండి ఇక్కడ విగ్రహాలు చాలా ఉన్నాయి. అదే ఈ పక్కన
అష్టాదశ శక్తిపీఠాలు కూడా ఉన్నాయి. అవి కూడా మీకు దగ్గరికి వెళ్ళి మరి చూపించేతను. లంకాయం శంకరీదేవి కామాక్షి కంచికాపురే, పెజ్జుమ్మే శృంగలాదేవి చాముండి కంచిపట్టణే, అలంపురే జోగిలాంబ శ్రీశైల భ్రమరాంబిక, కొల్లాపురే మహాలక్ష్మి మహువీర ఏకవీరిక, ఉజ్జాయనం మహంకాళి పీఠిక్యం పురుహూతిక, ఓజ్జాయం గిరిజాదేవి మాణిక్య దక్షవాటికే, హరిష్కేత్ర కామరూప ప్రయోగ మాధవేశ్వరి, జ్వాలాయం వైష్ణవీదేవి గయ మంగళగౌరిక, వారణాసం విశాలాక్షి కాశ్మీరేశు సరస్వతి. ఇక్కడ అమ్మవారి పాదాలు అలాగే రేణుకెళ్ళమ్మ తల్లి దండం పెట్టుకోండి. దండం పెట్టుకుంటారు కదా అన్నట్టు ఈ పక్కనే అన్నదానం కూడా జరుగుద్ది ఇక్కడికి వచ్చే భక్తులకి. చూడండి ఇగో భోజనశాల ఉంది కదా, ఇగో ఇలాగే లోపలికి వెళ్ళిపోయి మనం అన్నదానం కూడా చేసేవచ్చు. ఇక్కడ ఇగో ఇదంతా అదే చోటు. సోదరా దేవుడు అన్నప్రసాదంకి వచ్చేసాము. నాతో పాటు మీరు మారండి, మీకు కూడా ముద్ద పెడతానండి. నాతో పాటు పారండి. ఇదిగోండి ఇది సాంబార్, ఇది అలాగే ఇగో పక్కన కూర కూడా ఉంది. సాంబారు, కూర, అన్నము. ఆ టోకెన్ మనకి ఇస్తే వాళ్ళకి ఇస్తే మనకి భోజనం పెట్టిచ్చేస్తారు. నేనైతే అన్నం పెట్టుకున్నాను ఇక్కడ పెట్టుకున్నాను, కూర వేయమంటాను, బాబాయ్ వేసేస్తాను. సాంబార్ కూడా వేసుకుంటాను. సోదరా కలిపోతుంది అన్నం పోతుంటే ఒక్క నిమిషం సోదరా, మీకు కూడా ముద్ద పక్కన అవసరం సోదరా. ముద్ద కాలిపోతుంది సోదరా. సోదరా భోజనం చాలా బాగుంది సోదరా, చాలా చాలా అంటే చాలా బాగుంది. ఈ గుడి సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకేనా సోదరా. చూడండి ఎంత బాగుందో పువ్వ, అంత బాగుందో అంత బాగుంది. ఈ రసంతో పువ్వ అంత బాగుందో. ఇది మిక్సర్ కూర, ఇది కూరతో ముద్ద తింటే మొత్తం రక్తం సోదరా, చాలా బాగుంది. మీరు కూడా తినండి. ఇవ్వండి అన్నం ముద్ద పెడతాం మీకు కూడా అండి. అంటే తింటాను సోదరా, చాలా బాగుంది సోదరా. నేను తింటే మీరు తిన్నట్టే కదా సోదరా. తినేద్దాం అన్నం తినేద్దాం రండి. చాలా తొందర పెట్టేస్తారు ఇక్కడ అన్నదానాలు అయితే మాత్రం. 9 గంటలకి స్టార్ట్ చేస్తారు అన్నదానం, 9 గంటలకు సాయంత్రం అయితే. అన్నం అయితే పొగలు వస్తుంది సోదరా, వేడిగా. రసం కూడా వేరుగా కూర్చోక సోదరా, కలిపోతుంది సోదరా. నేనైతే తినేస్తాను, వేడి అన్నం తింటే చాలా బాగుంటుంది సోదరా. చుట్టూ ఇక్కడ దర్శించుకొచ్చిన భక్తులు అందరూ భోజనం చేసినారు. అలాగే ఈ పక్కన వంటగది కూడా చూడండి, కాకుండా అది కూడా మీకు చూపించేస్తాను నేను. అట్లా పొయ్యిల మీద వండుతాను. పక్కన ఇటు పక్క గ్యాస్ స్టవ్లు. సోదరా తాండూరులో ఉన్న భూకైలాస కోవల్ని దర్శించుకున్నాం సోదరా. అలాగే తెలంగాణలో ఉన్న వాళ్ళు ఈ కోవల్ని చాలా తొందరగా దర్శించుకోండి, చాలా బాగుంది. అలాగే దూరం ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఈ కోవల్ని జీవితం ఒక్కసారైనా దర్శించుకోవాలమ్మా. చూడడానికి చాలా బాగుందమ్మా. అయితే నాకైతే చాలా ఆనందంగా ఉంది ఈ కోవని చూస్తుంటే. ప్లీజ్ ఇంత కష్టపడి మేము వీడియో తీస్తున్నాం కదమ్మా, మా ఛానల్కి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి అమ్మా. ఓకేనమ్మా, ఉంటానమ్మా. బాయ్ జాగ్రత్త. నేను మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తాను సోదరా. ఉంటా, బాయ్ టాటా.